హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తక్కుడు లడ్డు రెసిపీని చాలా ఈజీగా అప్పటికప్పుడు నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈ రెసిపీని అయితే కరెక్ట్గా చేసుకోవచ్చు అండి. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితే దీనికి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. నార్మల్గా చేసుకునే తక్కుడు లడ్డూని మనం పకోడీల్లా వేసుకొని డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా, అలాంటి అవసరం లేకుండా ఇలా తక్కుడు లడ్డూలని చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ 1 కప్పు మెజర్మెంట్తో 1 కప్పు పంచదార, అలానే ఇంకొక పావు కప్పు పంచదార వేసుకున్నాను. ఈ పంచదారలో ఒక 4 యాలకులు వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎక్కడా కూడా చిన్న చిన్న పలుకుల్లాగా లేకుండా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకుంటున్నాను. పట్టేసుకున్న తర్వాత ఇలా వెడల్పుగా కొంచెం మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఇందాక మనం 1 కప్పుతో పంచదార తీసుకున్నాం కాబట్టి సేమ్ అదే కప్తో 1 కప్పు శనగపిండి, అలానే 1 కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను. ఒకవేళ మీకు మైదా వద్దు అనుకుంటే మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు కలిసేలాగా బాగా కలిపేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లోనే ఈ పిండిని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్తో 1 కప్పు వరకు నెయ్యిని తీసుకొని సగానికంటే ఎక్కువగా నెయ్యిని అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేదు అనుకుంటే నూనెనైనా యాడ్ చేసుకోవచ్చండి. 1/2 కప్పు నూనె 1/2 కప్పు నెయ్యి వేసుకోవచ్చు. కానీ నేనైతే ఇక్కడ ఫుల్గా నెయ్యితోనే చేస్తున్నాను. ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత బాగా కలిసేలాగా సిమ్ ఫ్లేమ్లో పెట్టి కలుపుకున్నాను. ఇప్పుడు మిగతా నెయ్యిని కూడా వేసుకొని కొంచెం నెయ్యిని అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇవి లడ్డూలు చేసేటప్పుడు చేతికి రాసుకోవడానికి యూజ్ అవుతుందని. చూడండి, మళ్ళీ వేసుకున్న నెయ్యిని కూడా బాగా కలుపుకోవాలి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం నిదానంగా కలుపుకున్నట్టయితే మనకి చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ముందుగా కాచి చల్లార్చిన పచ్చి పాలు కాదండి, కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువైతే ఏమి పట్టవు. వాటిని కొంచెం కొంచెం వేసుకోవాలి. పచ్చిపాలు వేసుకున్నట్టయితే మనకి ఈ స్వీట్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. కాబట్టి కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. ఇక్కడ మనం చిన్న పిండిని చేతితో పట్టుకొని చూస్తే మనకి లడ్డు స్ట్రక్చర్ అనేది తెలిసిపోతుందండి. అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ఒక 5 నిమిషాల పాటు చల్లార్చుకోవాలి. మనం చెయ్యి పెడితే వేడి ఏమీ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే దీంట్లోకి పంచదార పొడి, ఇందాక మనం పంచదారని 1 కప్పు ఇంకా పావు కప్పు వేసాం కాబట్టి కరెక్ట్గా 2 కప్పుల పంచదార పొడి అవుతుందండి. నేను ఇక్కడ 1 కప్పు పూర్తిగా వేసి ఇంకొకటి సగం కప్పు అయితే వేసుకున్నాను. మేము తీపి తక్కువగా తింటాము, పిల్లలు తింటారు కాబట్టి నేను ఇక్కడ తక్కువ షుగర్ పౌడర్ వేసాను. మీరు కావాలి అనుకుంటే 2 కప్పుల షుగర్ పౌడర్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఒకవేళ మీరు వేడిగా ఉన్నప్పుడు వేసారనుకోండి, పంచదార పొడి వేసేసరికి మనకి కరిగిపోయినట్టుగా పాకంగా అయిపోతుంది. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అయితే అప్లై చేసుకున్నాను. చూడండి, మనకి చక్కగా ఉండలైతే అయిపోతాయి. షుగర్ పౌడర్ వేసాం కాబట్టి రెగ్యులర్గా చేసుకునే తక్కుడు లడ్డూలకి మిక్సీ పట్టుకోవాలండి. పకోడీలను ప్రిపేర్ చేసుకొని వాటిని మిక్సీ పట్టి ఇంకా పాకం పట్టి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటుందండి. అలానే అది అందరికీ సెట్ కాదు కూడాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా రౌండ్గా 2 చేతులతో మంచిగా బాల్లో అయితే ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నానండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటిని కూడా చేసుకున్నాను. ఒకవేళ మీకు అవ్వట్లేదు, గట్టిగా నలిపినా కూడా అనుకుంటే కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేసుకొని, ఇప్పుడు ఒక లడ్డూకి కావాల్సిన పిండి తీసుకున్నప్పుడు కేవలం కొన్ని పాలు మాత్రమే వేసుకొని చేసుకోండి. మొత్తం అన్నిటిలో వేసిస్తే పాకంలాగా అయిపోతుంది. ఖచ్చితంగా డెఫినెట్గా ఈ రెసిపీని అయితే మీరు ఈ సంక్రాంతి పండగకి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ తక్కుడు లడ్డు రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.